భారీగా పోలీసు బలగాలతో బీఆర్ఎస్ పార్టీ నాయకుల సంబంధించిన వాహనాలను అడ్డుకున్నారు. హరీష్ రావు వెళ్తున్నటువంటి వాహనాన్ని అడ్డుకోవడంతో ఒకసారి హరీష్ రావు కిందికి దిగారు. హరీష్ రావు బయలుదేరే ప్రయత్నం, ఒక ఫైల్ ఆయన చేతిలో ఒక ఫైల్ పట్టుకున్నాడు. మేము ఆరోపణలు చేసినటువంటి అన్నిటి వాటికి దీంట్లో సమాధానాలు ఉన్నాయి, ప్రూఫ్స్ ఉన్నాయి, సో వీటిని సబ్మిట్ చేస్తాం, మీ ముందు చర్చకు మేము సిద్ధం అంటూ స్టేట్మెంట్ చేయడంతో ముందుకు వెళ్తున్న సందర్భంలో ఒకసారి తోపులాట జరిగింది. ఆ తోపులాటలో హరీష్ రావుతో పాటు నాయకులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు కింద పడిపోయినటువంటి పరిస్థితి ఉంది, ఉద్రిక్తత ఉంది. పోలీసు అధికారులతో మాట్లాడుతున్న సందర్భంలో మీకు ఎవరు పర్మిషన్ ఇచ్చారు అనేటువంటి వాళ్ళు క్వశ్చన్ చేయడంతో మమ్మల్ని అడ్డుకోమని చెప్పింది ఎవరు అంటూ హరీష్ రావు క్వశ్చన్ చేశారు. స్థానికంగా ఉన్నటువంటి పోలీసు అధికారులతో డీజీపీకి, సిపికి కాల్ చేసి మాట్లాడే ప్రయత్నం చేశారు హరీష్ రావు. జరుగుతున్న పరిణామాలపైన మేము సంజయ్ గారు హరీష్ రావు కింద పడిపోయారు తోపులాటలో, ప్రూఫ్స్ ఉన్నాయంటున్నారు. ప్రూఫ్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఏ రోజైనా కేసీఆర్ గారి శిష్యులందరూ కూడా ఎవిడెన్స్ తోని, డేటాతోని మాట్లాడతారు. ఈ ప్రజాప్రతినిధులు ఇప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఛాలెంజ్లు విసురుతారు. మేము వస్తామంటే పోలీసులతో అడ్డుకొని మీకు కనబడతా ఉంది ఇక్కడ ఎందరు మంది పోలీసు వాళ్ళు, ఎందరు మంది రోప్వేలో వేల మంది పోలీసు వాళ్ళతో తోపులాట్లు, హరీష్ గారిని తోపులాటలు చేస్తూ ఉన్నారు. మేమేమంటానో మీరే ఛాలెంజ్ విసినారు. పోనీ అసెంబ్లీలో చర్చిద్దాం, మరి అసెంబ్లీ కదా రండి, మీరు నిజాలు తెలుసుకుందాము. ఎస్సీ ఎస్టీ బిడ్డల డబ్బులు వాళ్ళకి రావాల్సిన పైసలన్నీ కూడా వీళ్ళు దొంగలకే అప్పచెప్పి ఛాలెంజ్ మళ్ళీ విసిరేది వాళ్ళే, మళ్ళీ రాకుండా చేసేది వాళ్ళే. సో తప్పకుండా ఈ ప్రభుత్వం ప్రజలకు జవాబుదారీతనంగా ఉండాలి, ప్రజలకు జవాబు చెప్పాల్సిన అవసరం. నిజంగా వాళ్ళ దగ్గర అట్లాంటి అవినీతి జరగలేదనే ప్రూఫ్స్ ఉంటే బయట పెట్టాలి కదా వాళ్ళు. మందకు అదే చెప్తా ఉన్నాం కదా, మీ దగ్గర అవినీతి లేదు అనే ప్రూఫ్స్ ఉంటే, మేమేమో ఎవిడెన్స్తో వస్తున్నాం, ప్రూఫ్తో వస్తున్నాము, రండి కూర్చొని చర్చిద్దాము. అవన్నీ ఎందుకు లేకపోతే మీరంటే లెజిస్లేటర్ పార్టీకి రండి, మేము లెజిస్లేటర్ పార్టీకి పోనీ అసెంబ్లీకి వద్దామా, అసెంబ్లీకి రండి. మీరే గన్ పార్క్ రమ్మని చెప్పి మీరే చెప్పినారు, గన్ పార్క్ వస్తున్నాం రండి హరీష్ గారు అని చెప్పి బయలుదేరితే మళ్ళీ పోలీసు వాళ్ళని పెట్టి కదలకుండా చేసి హరీష్ రావు గారిని మీద దాడి చేసి ఇంత భయంకరంగా చేయాల్సిన అవసరం ఏముందో ఆ మంత్రులు ఆలోచన చేసుకోవాలి. మంత్రులు, ముఖ్యమంత్రి కూడా అంటున్నారు 10 ఏళ్ల పాలన, 2.5 సంవత్సరాల పాలన చర్చకు సిద్ధమా? ముఖ్యమంత్రి గారి మాటలకు హద్దుండదు, మీకు తెలిసిన విషయమే కదా. ఇప్పటి వరకు ఆయన చెప్పిన ప్రతి మాట మీద వెనక్కిపోయే నాయకుడు ఎవరన్నా అంటే ముఖ్యమంత్రి గారు. మేము చర్చకు సిద్ధమని చెప్తా ఉన్నాం కదా, మేము చర్చకు సిద్ధమయ్యా బాబు, అసెంబ్లీలో పెడతావా చర్చ, అసెంబ్లీలో పెట్టు, మాకు మైక్ ఇవ్వు అంతే మేము అడుగుతా ఉంది. లేదు బయట పెడతావా, గన్ పార్క్ దగ్గర గన్ పార్క్ వస్తాము, ప్రెస్ క్లబ్ అంటే ప్రెస్ క్లబ్ వస్తాము, మీ ఇంకో నాయకుడేమో మా భవన్కి వస్తున్నారు, భవన్కి రండి, ఎక్కడికైనా రండి, మేము రెడీగా ఉన్నాం చర్చించడానికి అని చెప్పి చెప్తా ఉన్నాం. హరీష్ రావుని లిఫ్ట్ చేస్తా ఉన్నారు, విజువల్ చూస్తా ఉన్నాం ఆర్టీవీ స్క్రీన్ పైన. ఎక్స్క్లూజివ్ గా హరీష్ రావుని లిఫ్ట్ చేస్తా ఉన్నారు, వాహనంలో తరలించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి పోలీస్ వ్యాన్ లోపలికి హరీష్ రావుని ఎక్కించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. విజువల్స్ లో చూద్దాం. ఒకసారి తోపులాట జరుగుతా ఉంది, కార్యకర్తలు అడ్డుకుంటున్నారు హరీష్ రావుని అదుపులోకి తీసుకుంటున్నటువంటి సిచ్యువేషన్ ని. సో హరీష్ రావు ఎగ్జాక్ట్లీ కనిపిస్తున్న ఆ పోలీస్ వ్యాన్ ముందు వరకు తీసుకెళ్లారు, పోలీసులు లోపల ఎక్కించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. నడుచుకుంటూ వెళ్తాననేటువంటిది హరీష్ రావు ఛాలెంజ్ చేస్తా ఉన్నారు. కానీ హరీష్ రావుని అరెస్ట్ చేయకుండా బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అడ్డుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఆ ఎన్వలప్ కవర్ చేతిలో పైకెత్తినటువంటి ఎన్వలప్ కవర్ పట్టుకుంది హరీష్ రావు. ఆ దాంట్లో పూర్తి డాక్యుమెంట్స్ లో పూర్తి ఆధారాలు ఉన్నాయి, ఆధారాలతో ముందుకు వెళ్తున్నాం అనేటువంటిది హరీష్ రావు స్లోగన్ చేస్తా ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఆయన ఛాలెంజ్ చేస్తా ఉన్నారు, మీకు చర్చకు మీరు సిద్ధమైతే మేము వస్తా ఉన్నాం, నిరూపించడానికి సిద్ధమంటున్నారు. హరీష్ రావుని అరెస్ట్ చేస్తా ఉన్నారు. విజువల్స్ లో చూస్తా ఉన్నాం స్క్రీన్ పైన. హరీష్ రావుని పోలీసు వాహనం ఎక్కించారు, పోలీసులు ఆ వాహనాన్ని మూవ్ చేస్తా ఉన్నారు, తరలించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. సో మొత్తానికి హరీష్ రావుని పోలీసులు అరెస్ట్ చేశారు, వాహనంలో తరలిస్తా ఉన్నటువంటి పరిస్థితి. కేవలం హరీష్ రావే కాదు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, ఇంకా మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలని అందరినీ అరెస్ట్ చేస్తా ఉన్నారు. విజువల్స్ లో చూస్తా ఉన్నాం.